చెప్తా, వచ్చిన తర్వాత ఇన్కమ్ ఎలా తీసుకోవాలో చెప్తా. రెడీ సార్? కెన్ వి స్టార్ట్ సార్? కెన్ వి స్టార్ట్? ఒకసారి నాకు చెప్పట్లు కొట్టలేదు మీరు, అదే ప్రాబ్లం. No problem. Thank you very much. So first of all, I need to say thanks. So our beautiful couple, Srinatha, Seshalata madam and Bhaskar sir. Bhaskar sir. Yeah. So thank you very much for your warm welcome and warm invitation and super hospitality. Thank you very much. And మరొకసారి విక్రమ్ గారికి అట్లాగే మన సలీం గారికి కూడా ఒకసారి గట్టిగా ఏదైతే మేడం గారు పిలిచారో, సో ఒకసారి నేను నా ప్రొఫైల్ని చెప్పి నేను బిజినెస్ పీపీటీలోకి వెళ్తాను. సో మీ అందరి ముందు మాట్లాడుతున్నా నేను, నా పేరు షేక్ ఖాజా ఫ్రమ్ విజయవాడ. రైట్. సో ఈ ఇండస్ట్రీని మనం వెల్నెస్ ఇండస్ట్రీ అంటాము. ఈ వెల్నెస్ ఇండస్ట్రీ దిస్ వాస్ మై 15 సంవత్సరాల నుంచి నేను ఇదే వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఏదైతే కంపెనీ నుంచి తీసుకోవాల్సిన అవార్డ్స్ రివార్డ్స్ అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయడం కాకుండా, సో ఫ్రమ్ దిస్ విక్టోస్ సో యావత్ విక్టోస్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakh పీపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, యాక్టివ్గా పనిచేసేవాళ్ళు. ఈ 4 to 5 lakhs డిస్ట్రిబ్యూటర్స్ లో మీ ముందు నుంచొని మాట్లాడుతున్న ఈ కాజా యాజ్ ఏ నామినేటెడ్ మీ యాజ్ ఏ విఐపి విక్టోస్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్. అలాగే సో టాప్ 21 లిస్ట్. సో కంపెనీ ఒక టాప్ 21 ఎర్నర్స్ ని తీసింది. విక్టోస్ స్టార్ట్ అయ్యి 1 year ఈ జర్నీలో. ఈ 1 year లో టాప్ 21 అని సెలెక్ట్ చేసింది. ఈ టాప్ 21 లో మీ ముందు మాట్లాడుతున్న ఈ కాజా ఐఎమ్ ద ఫస్ట్. ఎందుకు నన్ను నేను రీప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే దీని గురించి మాట్లాడే ముందు మీకు నా అర్హత ఏంటో తెలియాలి. క్లియర్. సో ఇది నా అర్హత. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పడానికి రైట్ సరిపోతానని నేను అనుకుంటున్నాను. చెప్పరా మరి? రైట్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం మాట్లాడుతున్న ఈ కంపెనీ నేమ్ వచ్చి విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్. నేను చాలా స్వీట్ గా చెప్తా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా దీన్ని కానీ మీరు బ్లైండ్ గా మైండ్ లోకి ఎక్కించుకుంటే బిజినెస్ వాస్ సో ఈజీ. ఓకే. సో ల్యాప్టాప్ లో ఏముందో, ఇక్కడ ఏమొస్తుందో మీరు దాన్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాస్ దీన్ని ఫాలో అయితే చాలు. ఓకే. సో కంపెనీ నేమ్ చెప్పండి నాతో పాటు అందరూ. ఏదైతే ఈ రోజు మీరు పేరు విన్నారో ఇప్పుడు మీరు గట్టిగా క్లాప్ కొట్టండి నేను చెప్పిన తర్వాత. బికాస్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. సో అసలు ఈ విక్టోస్ కంపెనీని స్టార్ట్ చేసింది ఎవరు, ఆయనకున్న అర్హత ఏంటి? రైట్. స్టార్ట్ చేద్దామా ప్రొఫైల్? సో మనకి ఒక మంచి బ్రాండింగ్ క్లాత్ ఫ్యాంటో షర్ట్ కొనాలంటే ఎదురుగా ట్రెండ్స్ ఉంది, అవునా? సో ట్రెండ్స్ అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? ట్రెండ్స్ ఎవరిది? రిలయన్స్. ఇట్స్ కాల్డ్ ఏ బ్రాండ్. రైట్. సో ఒక మంచి మోటార్ సైకిల్ కొనాలంటే హోండా, ఇట్స్ కాల్డ్ ఏ జపానీస్ బ్రాండ్. రైట్. సో ఒక పాలసీ కట్టాలంటే ఎల్ఐసి, ఇట్స్ కాల్డ్ ఏ బ్రాండ్. రైట్. సో విక్టోస్ కి కూడా ఒక బ్రాండ్. రైట్. ఈ బ్రాండ్ ని క్రియేట్ చేసింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు అంటే విక్టోస్ ని స్టార్ట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ శ్రీ రఘుపతి నాగేశ్వరరావు గారు. ఓకే. రఘుపతి నాగేశ్వరరావు గారు ఈ విక్టోస్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్. రైట్. సో ఈ విక్టోస్ ని స్టార్ట్ చేయక ముందు అసలు సార్కున్న ప్రొఫైల్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైట్. సో విక్టోస్ స్టార్ట్ చేయక ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇదే రఘుపతి నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ ఆల్ ప్రెసెంట్ ఇప్పటికి కలిపితే 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. ఎన్ని ఇయర్స్? అన్నం మొత్తం ఉడికింది అంటే ఏం చూసి చెప్పాలి? ఒక వెతుకు చూసి చెప్పాలి, అవునా? విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సక్సెస్ఫుల్ గా జర్నీ ఈ రోజు మార్కెట్ లో వెళ్తుంది, ఉంది. ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ కింద ఉంది అంటే నన్ అదర్ దాన్ అవర్ కంపెనీస్ చైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీ రఘుపతి నాగేశ్వరరావు గారు. బికాస్ ఆఫ్ 25 years డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కంపెనీని ఒక 2 నిమిషాలు పక్కన పెడితే ప్రీవియస్ కంపెనీలో ఆయనకున్న రికార్డ్ బ్రేకింగ్ ఏంటి అంటే, సో అదే రఘుపతి నాగేశ్వరరావు గారు ప్రీవియస్ ఒక ఎక్స్ కంపెనీలో ఈ రోజు మీరు ఎలా అయితే వచ్చారో ఒక కామన్ మ్యాన్ లాగా ఆయన కూడా వచ్చి విని, ప్రీవియస్ ఎక్స్ కంపెనీలో వచ్చి విని ఆయన ఒక్కరితో స్టార్ట్ అయిన ఆయన సామ్రాజ్యాన్ని 6 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ ని క్రియేట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఎంతమందిని? 6 లక్షల మంది. ఇప్పుడు చెప్పండి, ఆయన మ్యానా, మిషనా, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. సో ఒక్కడిగా వచ్చిన పర్సన్ 6 లక్షల మందిని క్రియేట్ చేయగలిగారు. రైట్. అదే ఎక్స్ కంపెనీలో ఆ కంపెనీలో ఆల్మోస్ట్ ఆల్ 20 crores 20 కోట్ల పైన ఓన్ చేసిన పర్సన్.
రైట్. అండ్ అదే కంపెనీలో ఆ కంపెనీకి ఉన్న ఆల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి హీఈస్ నెంబర్ టాప్, ఆయన ఒక టాప్ పొజిషన్ లో కూర్చొని రైట్. సో ఆయన ఆ కంపెనీ వదిలి బయటికి రావడానికి రీజన్ ఏంటంటే కంపెనీ ఒక చిన్న ప్రామిస్ చేసింది, ఆ ప్రామిస్ మీద నుంచోలేదు, ఆయన ఈగో హర్ట్ అయ్యి ఆయన అక్కడి నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు రైట్, 2 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఒక కంపెనీని తీసుకురావాలి అని చెప్పి ఆలోచించి మార్కెట్ లో ఇప్పుడున్న కంపెనీస్ తో కంపారిజన్ చేసుకుంటే ద బెస్ట్ కంపెనీ, ద బెస్ట్ ప్లాట్ఫామ్, ద బెస్ట్ కెరియర్, ద బెస్ట్ ఇన్కమ్ ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసిన కంపెనీ రఘుపతి నాగేశ్వరరావు గారు నవంబర్ 2, 2023. సో విక్టోస్ రిబ్బన్ కట్ చేసింది ఎప్పుడు అంటే నవంబర్ 2, 2023. సో స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరు? రఘుపతి నాగేశ్వరరావు గారు. హి ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ రఘుపతి నాగేశ్వరరావు సార్. సో కంపెనీ స్టార్ట్ చేసింది ఇప్పుడు సో ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది. ఎన్ని మంత్స్ అయింది? ఇక్కడే ఉన్నారా లేదా అని అడిగా. ఎన్ని మంత్స్ అయింది? 14 మంత్స్ బేబీ బోర్న్ కంపెనీలో ఉన్నారు మీరు. అండ్ నిజంగా చెప్తున్నాను, మీరంతా ఈ కంపెనీలో నిజంగా మీరు దీన్ని సీరియస్ గా తీసుకుంటే యు ఆర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్. మీరంతా ఫ్రంట్ లైన్ వారియర్స్ అండ్ బ్యారియర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కూర్చుంది జస్ట్ 14 మంత్స్ బేబీ బోర్న్ కంపెనీలో ఉన్నారు రైట్. సో ఈయన ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్తాను రైట్. సో కంపెనీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎవరు? క్లియర్ పాయింట్. ఆయనకున్నది 25 years ఎక్స్పీరియన్స్. క్లియర్ పాయింట్. సో సంవత్సరాలతో స్టార్ట్ చేసింది ఎప్పుడు? నవంబర్ 2, 2023. సో ఈయనతో పాటు కంపెనీ ముందుకెళ్లాలంటే ఆయన ఒక్కడే ఉంటే సరిపోతుందా? నో, కంపెనీకి ఒక మ్యాన్ పవర్ కావాలి రైట్. సో సెకండ్ పర్సన్ ఎవరు అంటే కంపెనీ సిఇఓ ఇమాదుల్లా షరీఫ్ గారు. ఈ ఇమాదుల్లా షరీఫ్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు రైట్? ఇమాదుల్లా షరీఫ్ గారు ఒక ఎక్స్ కంపెనీ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో ఒక ఎక్స్ కంపెనీకి ఆయన వైస్ ప్రెసిడెంట్. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక కంపెనీకి ఆయన వైస్ ప్రెసిడెంట్ రైట్. సో ఆయనకి కూడా రఘుపతి సార్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. 25 years ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైతే రఘుపతి సార్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ కంపెనీని స్టార్ట్ చేశారో అక్కడ ఆయన కంపెనీని రిజైన్ చేసి ఈ రోజు మన కంపెనీకి ఆయన ఫుల్ టైం సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. క్లియర్ పాయింట్. సో మన కంపెనీని రిబ్బన్ కట్ చేసింది ఎక్కడ అంటే మన విజయవాడ పక్కన ఉన్న తాడేపల్లి రైట్. అది మన రిజిస్టర్డ్ ఆఫీస్. మన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరు, బళ్ళారి రోడ్ లో. క్లియర్. సో సిఇఓ గారు ఇప్పుడు మన బెంగళూరు ఆఫీస్ లో కూర్చొని ఉంటారు ప్రెసెంట్ రైట్. హి ఈస్ ద సెకండ్ పర్సన్. క్లియర్ పాయింట్. అండ్ థర్డ్ ప్రొఫైల్ కంపెనీ మూడో పర్సన్ ఎవరు అంటే సో నన్ అదర్ దాన్ అవర్ రెస్పెక్టెడ్ సిఎఫ్ఓ మిస్టర్ నందు ఉపేంద్ర గారు. ఆల్రెడీ ఇందాక మీకు మన విక్రమ్ గారు చెప్పినట్టు సో మన కంపెనీకి థర్డ్ పర్సన్ ఎవరు అంటే ఉపేంద్ర సార్. ఉపేంద్ర సార్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ కంపెనీస్ సిఎఫ్ఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రైట్. సో ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ మనం వాడటానికి ద వన్ అండ్ ఓన్లీ బ్యాక్ బోన్ నన్ అదర్ దాన్ మిస్టర్ నందు ఉపేంద్ర సార్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. బట్ ఆయన ఆ జాబ్ ని రిజైన్ చేసి ఈసారి మీద ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ తో గవర్నమెంట్ జాబ్ ని పక్కన పెట్టి ఈ రోజు మన కంపెనీలో ఫుల్ టైం సిఇఓ. ఈయనకి ఆల్మోస్ట్ 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్. క్లియర్? క్లియర్ సార్. సో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఎవరు మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్? నాగేశ్వరరావు సార్. కంపెనీ సిఇఓ ఇమాదుల్లా షరీఫ్ సార్. కంపెనీ సిఎఫ్ఓ నందు ఉపేంద్ర సార్. క్లియర్ పాయింట్. దిస్ ఈస్ అవర్ కంపెనీ స్ట్రాంగెస్ట్ ప్రొఫైల్ రైట్. ఇది అర్థమైందా మీకు? ఎనీ డౌట్స్ దీంట్లో? నో డౌట్స్. రైట్. సో ఇక్కడ కంపెనీ మిషన్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి, కంపెనీ మోటో ఏంటి రైట్. సో కంపెనీ మిషన్ అలా ఒకటే, ఆర్డినరీ టు టోర్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ రైట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు పీపుల్ చూడండి, రఘుపతి నాగేశ్వరరావు సార్ 25 years, ఇమాదుల్లా షరీఫ్ సార్ 25 years, సిఎఫ్ఓ ఉపేంద్ర సార్ ఆల్మోస్ట్ 15 years రైట్. సో ఈ ముగ్గురు ఎక్స్పీరియన్స్ ని కలిపితే ఎంత ఎక్స్పీరియన్స్ ఫౌండేషన్ కనపడుతుంది ఇక్కడ? 60+ years ఎక్స్పీరియన్స్ ఫౌండేషన్ ఉన్న కంపెనీలో ఈ రోజు మనం ఉన్నాం. క్లియర్ పాయింట్. క్లియర్. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కంపేర్ చేసుకుంటేనే కదా కంపెనీ తయారైంది, అవునా? సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్
60 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ కంపెనీలో మనం ఈ రోజు ఇక్కడ ఇలా శాంతంగా కూర్చోండి. ఓకే, సో మీరు కూడా ఇక్కడ కూర్చున్న విక్రమ్ లాగా, సలీం లాగా, నా లాగా మీరు కూడా ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 2 స్టార్ట్ చేయనా? చెప్పనా? సింపుల్ పాయింట్, మీ అందరికీ తెలిసిన పాయింట్, రైట్? మనకు తెలిసిన ఏదో ఒక బిజినెస్ పెట్టాలి. సో సారీ, జాబ్ ప్రొఫైల్ ఉంది అనుకోండి. సో జాబ్ ప్రొఫైల్ లో ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందా? ఉంటుందా? 1వ తారీఖు నుంచి 30వ తారీఖు కష్టపడి 1వ తారీఖు 2వ తారీఖు శాలరీ తీసుకుంటే నెక్స్ట్ మంత్ 30 దాకా శాలరీ ఉంటుందా? ఉండదా? ఉండదు. అవునా? ఏం చేయాలి? ఐదర్ శాలరీకి అడ్జస్ట్ అవ్వాలి లేదా అప్పు చేయాలి. అంతేనా కదా? క్లియర్ పాయింట్, రైట్? సో మన కంపెనీ మిషన్ వల్ల ఒకటే, టర్న్ ఇంటూ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ, రైట్? దీనికి మిమ్మల్ని కంపెనీ ఎటువంటి ప్రొఫైల్ అడగదు, మీ బ్యాక్గ్రౌండ్ అడగదు, మీ క్వాలిఫికేషన్ అడగదు, మీరు ఏంటి అని మాత్రం మా దగ్గర మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టెప్ ఇన్ అయితే చాలు, రైట్? విక్టర్స్ దగ్గర ఒక మంచి మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఆ మేనేజ్మెంట్ మిమ్మల్ని ఎక్కడ దాకా తీసుకున్నదంటే మీరు కోరుకున్న మీ ఫైనాన్షియల్ అసెట్స్ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు మిమ్మల్ని హ్యాపీగా నడిపించడానికి విక్టర్స్ ఇప్పుడు మీతో పాటే సపోర్టివ్ గా ఉంటుంది. ఓకే, సో దీంట్లో మీరు మాలాగా ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా ఎలా రావాలి? పాయింట్ నెంబర్ 2. ఓకే, సో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు చెప్పండి, ఇదే హైదరాబాద్ సిటీలో ఒక 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ ఎంత కాలంలో తీసుకోవచ్చు? ఇదే కష్టమా? రిటర్న్స్ లాగటమే కష్టం, ప్రాఫిట్స్ అనేది దేవుడు. అవునా? ఇక్కడ ఏం చెప్తుంది అంటే విక్టర్స్ చూడండి, ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు టేక్ వన్ ఐడి. బిజినెస్ ఐడి తీసుకోవాలి. ఐడి మీన్స్ దట్ ఈస్ యువర్ బిజినెస్ సెంటర్, రైట్? అది మీ బిజినెస్ ప్రొఫైల్. మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఎలా అయితే కూర్చొని ఒక బిజినెస్ చేస్తారో, ఒక ఆఫీస్ ఎలా అయితే ఓపెన్ చేస్తారో, యువర్ ఐడి ఈస్ నథింగ్ బట్ యువర్ ఆఫీస్, రైట్? ఈ బిజినెస్ లో మీరు కూడా మాలాగా ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్మెంట్ 9,770. దిస్ ఈస్ యువర్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత సార్? కొంతమందికి ఏర్పడింది, అందరికి ఏర్పడింది. What is your investment? 9,770 is your investment. This is your lifetime investment. ఎంత? Lifetime investment, right? ఈ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి ఇచ్చారు? నాకా? మరి ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? కంపెనీకి ఇచ్చారు. ఏ కంపెనీకి ఇచ్చారు? విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 9,770 ఇచ్చి, సార్ నేను కూడా బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నాకు ఒక ఐడిని ప్లేస్ చేయండి. దిస్ ఈస్ యువర్ ఆఫీస్, దిస్ ఈస్ యువర్ ఐడి, రైట్? ఈ యొక్క ఐడి మీ రాత మీ గీతని మారుస్తుంది. స్ట్రైట్ అవే చెప్తాను, మీరు కానీ బలంగా తీసుకుని బలంగా నమ్మితే, రైట్? సో బ్రహ్మదేవుడు ఎలా రాశాడో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మారుస్తుంది, రైట్? సో ఇది మీ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఒక్కసారి మీరు విక్టర్స్ లోకి స్టెప్ ఇన్ అయ్యారు. స్టెప్ ఇన్ అయిన తర్వాత కంపెనీ మీకు ఏం చేసిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ కు గాను ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ లో ఆప్షన్ మీద ఏదైనా తీసుకోండి. 4 ప్రొడక్ట్స్ ప్లస్ 1 ఫ్రీ ప్రొడక్ట్. టోటల్ ఎన్ని? 5 ప్రొడక్ట్స్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ మీరు పెట్టిన ఇనిషియల్ అమౌంట్ కి 9,770 కి కంపెనీ మీకు ఎన్ని ప్రొడక్ట్స్ ఇస్తుంది? 5 ఫర్ యువర్ ఫస్ట్ ఆర్డర్, రైట్? ఇక్కడ బాక్స్ మీద క్లియర్ గా చూస్తే ఈచ్ ప్రొడక్ట్ ఎంఆర్పి వాస్ 3,000 రూపీస్. ఈ 2 పాయింట్లు అర్థమైతే మీకు బిజినెస్ అర్థమైనట్టే, రైట్? ఎంఆర్పి వాస్ 3,000 రూపీస్, రైట్? ఇక్కడ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 9,770 కి కంపెనీ ఎన్ని ప్రొడక్ట్స్ ఇచ్చింది? 5, రైట్? 3,000 into 5 15,000. పాయింట్ నెంబర్ 1 వాస్ మీరు ప్రాఫిట్ లో ఉన్నారా, కంపెనీ ప్రాఫిట్ లో ఉందా? అర్థం కాదా పాయింట్? మీరు ప్రాఫిట్ లో ఉన్నారా, విక్టర్స్ ప్రాఫిట్ లో ఉందా? మీరే ప్రాఫిట్ లో ఉన్నారు. ఇక్కడ ఇండియన్ సైకాలజీ నేనేం ఆలోచిస్తానంటే, అమ్మాయ పైసా వసూలు. ఏం ఆలోచించా? పైసా వసూలు. అమ్మాయ వస్తువు పెట్టా, డబ్బులు పెట్టా, వస్తువు వచ్చింది, రూపాయి లాస్ అయ్యానా? అవసరమైతే వాడతా, లేదంటే అమ్మిదా. ముందు పైసా వసూలు, సేఫ్. అవునా? నేనైతే ఇట్లాగే పట్టుకున్నా, రూపాయి కూడా పోలేదు కదా. సో పైసా వసూలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ పైసా వసూలు అయినప్పుడు బిజినెస్ ఐడియా ఏమైంది? బిజినెస్ ఐడియా ఏమైంది? ఫ్రీ. ఇదే ప్రాబ్లం, అందుకనే జనాలు రాలా ఈరోజు. అదే నేను ఎంట్రీ టికెట్ పెట్టి 500 పెట్టి ఇక్కడ మీ ఛానల్ డాన్స్ వేయించాను అనుకోండి, తలుపు తోసుకొని లోపలికి వచ్చి. కానీ అది మేము చేయట్లేదు, మేము చేస్తుంది ఏంటి? ఫ్రీ. ఇదే మా బాధ, రైట్?
లక్షలు లక్షలు మీ చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించారనుకోండి, రాకెట్ వెళ్ళాలంటే ఏం కావాలి? కింద ఫైర్ కావాలి. మీ వెనక ఎప్పుడు అది ఉంటుంది. ఏది మీరు బిజినెస్లు పెడితే, అవునా? ఇద్దరు కూడా పోలేరు, మొత్త కూడా దిగదు. బట్ ఇక్కడ ఏమైంది? అదే బాధ. రైట్? ఈ ఫ్రీ ఐడి ఇప్పుడు మీకు ఎంత ఇస్తుంది, ఎంత వరకు ఇస్తుంది? ఓకే, ఇక్కడ చూడండి 50,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ మీకు ఇచ్చేసింది. బట్ ఇక్కడ బిజినెస్ మీకు క్లియర్ గా విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఏం చెప్తుందంటే 2 మోడల్స్ లో బిజినెస్ చేయమని చెప్తుంది. 2 మోడల్స్ లో బిజినెస్ చేయమంటుంది. మోడల్ నెంబర్ 1 రీటైల్, మోడల్ నెంబర్ 2 బిజినెస్ ఎక్స్పాండ్ చేయమంటుంది. ఓకే, బిజినెస్ ఎక్స్పాండ్ మా వల్ల కాదు. ఫస్ట్ ఏం చెప్పారు? రీటైల్ కే పోదాం. రీటైల్ ఏంటి? ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు మీరు? 15,000 ప్రాఫిట్ లో ఉన్నారు. రైట్? ఇప్పుడు నా దగ్గర 4+1 నాకు నచ్చిన ప్రోడక్ట్ నేను పెట్టా. ఎన్ని వచ్చినాయి నా దగ్గర? 5. ఒక ప్రోడక్ట్ మీకు దేనికి ఇచ్చారు అంటే ఫస్ట్ మీరు వాడండి. రైట్? కంపెనీ 3,000 వర్త్ ఆఫ్ బాటిల్ దేనికి మీకు ఇచ్చింది తెలుసా? ఫస్ట్ మీరు వాడండి. ముందు మీకు టేస్ట్ నచ్చాలి కదా. మీరు నలుగురికి చెప్పాలంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి. సినిమా చూసి అది బాగుందంటే వద్దని ఎంతమందికి చెప్తాం? వాడు అడక్కపోయినా చెప్తాం. వాడు ఖాళీగా కనబడటం బాగుందని చెప్తాం. అప్ప సినిమా ఏముందని చెప్తాం, అవునా లేదా? సో ఒక ప్రోడక్ట్ మనకి దేనికి ఇచ్చింది అంటే ఫస్ట్ యూ నీడ్ టు యూజ్ అవర్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ మనం సాటిస్ఫాక్షన్ అయితే జనాలకు చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చు. కాబట్టి కంపెనీ ఒక ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇచ్చింది. సరే, ఈ ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు. రైట్? ఈ ప్రోడక్ట్ మీరు వాడక మీ దగ్గరికి ఎన్ని ఉన్నాయి? 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైట్? ఒక నలుగురు స్టేజ్ మీద రండి ఫాస్ట్ గా, ఎవరైనా పర్లేదు రండి ఫాస్ట్ గా. అరే నేనైతే పరిగెత్తేవాడిని తెలుసా, ఆలోచించేవాడిని. అందుకే ముందుంటారు సార్. అదే ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్. సో ఈచ్ ప్రోడక్ట్ అంతే ఎంఆర్పి 3,000. నేను ప్రోడక్ట్ వాడాను. నేను ప్రోడక్ట్ వాడి నేను సాటిస్ఫైడ్. అమ్మయ్యా ఏంటి ప్రశాంతంగా నిద్రపడుతుంది, మంచిగా ఆకలేస్తుంది, కలర్ ట్యాన్ అయింది, బాడీలో ఆర్గాన్స్ సంథింగ్ ఎక్స్పైజ్. ఇప్పుడు లైక్ మేడం కదా సంథింగ్ లైక్ అట్లాగా నాకు కూడా ఒక రిలాక్సేషన్ వచ్చింది. సో నా ఇంటి ఎదురుగా ఈ నలుగురు ఉన్నారు. ఓకే సార్, ఏమనుకోలేదు మీకు లేవు అంతేనా సార్? మీకు లేవు అయినా నేను వాడుతున్నా. నాకు ఇమీడియట్ గా మీకు లేవు అయినా నేను వాడుతున్నా. కొంచెం మిమ్మల్ని వాడుకోవాలి కాబట్టి ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే ప్రోడక్ట్ బాగుంది, ఇంటి ఎదురుగా సుబ్బారావు గారికి షుగర్ ఉంది, ఆ పక్కన ఆయనకి బీపీ ఉంది, ఆ పక్కన ఆయనకి ఏమో కాళ్ళు కీళ్ళు నొప్పులు అంటున్నాడు, ఈ యంగ్స్టార్ ఏమో గ్లామర్ గా కనపడాలనుకుంటున్నాడు. నలుగురు మన సొసైటీలో ఉంటారా ఉండరా? ఒక్కటే చెప్తాను, డబ్బు లేని ఇల్లు ఉంది కానీ ప్రాబ్లం లేని ఇల్లు లేదు. ఉందా లేదా? ఉంది సార్, గట్టిగా చెప్పండి. వీళ్ళందరూ నా చుట్టూరు ఉన్న నా వెల్ విషర్స్. ఇప్పుడు నేను నేను సాటిస్ఫైడ్. అమ్మాయి ఆ ప్రోడక్ట్ బిందాస్. ఓకే, ఈయనకి కలర్ కొంచెం బాగానే ఉన్నాడండి, అట్లానే కాదు, ఇంకా కొంచెం కలర్ పెంచాలి అనుకున్నాడు. సార్ ఈ ప్రోడక్ట్ సూపర్ గా ఉంటుంది, వాడండి. నేను సజెస్ట్ చేశాను. ఎంత ప్రోడక్ట్ ఎంఆర్పి 3,000 ఇచ్చారు. సేఫ్. అమ్మాయి ఒకటే అయిపోయింది. ఇంకో ప్రోడక్ట్ సార్కి కొంచెం బీపీ ఉంది, సార్ మీరు వాడండి సార్. షార్కి కొంచెం కాళ్ళ నొప్పులు అన్నారు, సార్ మీరు వాడండి సార్. షార్కి కొంచెం షుగర్ ఉంది, సార్ మీరు వాడండి సార్. నాకే అంటున్నారు. 4 3 3 3 ఇచ్చేసానా? ఇప్పుడు నా ప్రాఫిట్ ఎంత? ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మళ్ళీ చెప్పండి, నేనేమన్నా లాస్ అయ్యానా? బిజినెస్ ఐడి ఎక్కడే ఉందా? ఫ్రీ బాటిల్ నా దగ్గరే ఉందా? 4 ప్రోడక్ట్లు అమ్మేస్తే డబ్బులు ఎంత? 12,000. రైట్? సరే ఇచ్చేది. సో ఇప్పుడు సార్ బాటిల్ వాడారు, బాటిల్ అయిపోయింది. ఒక్కొక్క బాటిల్ 25 days వస్తుంది. బాటిల్ వాడారు, అయిపోయింది. సో సార్ బాటిల్ వాడిన తర్వాత ఈ నలుగురు ఏమన్నారంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సార్ మీ ఫేస్ వాల్యూ పెంచేదే కానీ తగ్గించేది కాదు. ఇప్పుడు క్లాప్స్ లో బాటిల్ అయిపోయింది, నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి సార్ మొన్న బాటిల్ ఇచ్చారే అది సూపర్ గా పనిచేసింది, మరి అయిపోయింది, మరి ఏమన్నా ఇంకో బాటిల్ ఇస్తారా అని అడిగారు. నేను రెడీ, సేల్ అవుతుంది కదా, నేను రెడీ. బట్ నేను ఇక్కడ ఇస్తున్నప్పుడు దీని చేయి చేప ఏమన్నాడంటే సార్ అప్పుడు 3,000 అన్నారు కదా, ఇప్పుడు ఏమైనా తగ్గిస్తారా? అడుగుతారు. మన చుట్టూరు వాళ్ళే ఉంటారు. అడుగుతారని కాదు పాపం, కానీ మన చుట్టూరు వాళ్ళే ఉంటారు. ఎవరైనా అది అడిగారు. నేనేమన్నానంటే అప్పుడు 3,000 ఇచ్చాను కదా, ఇప్పుడు నేను నా ఇవ్వని చెప్పుకోలేదు. అవునా? 3,000కే ఇవ్వాలి యాజ్ పర్ రూల్, అది కంపెనీ రూల్ అంతే. నేను తగ్గించే సమస్య లేదు. బట్ నేనేం చెప్పానంటే సార్ బట్ నేను 3,000కి అయితే తగ్గించాను, బట్ ఇక్కడ ఇంకొక ఆఫర్ ఇస్తాను, మీకు ఇష్టమైతే యూ గో ఫర్ దట్.
ఏంటి ఆఫర్ అన్న సార్? నేను బిజినెస్ ని ఇట్లా స్టార్ట్ చేశాను. ఎట్లా 4+1 తో స్టార్ట్ చేశా. కాబట్టి నేను మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తాను. నేను 3,000 అయితే తగ్గిలేను కానీ రైట్. ఫస్ట్ నేను చేసింది ఏంటి? ఇంక బాటిల్ ఇచ్చిందంటే నేను చేసింది ఏంటి? ఫస్ట్ దీన్ని ఏమంటారు? రీటైల్ చేశా. రీటైల్ లో నాకు ప్రాఫిట్ వచ్చిందా రాలేదా? నేను సేఫా కాదా? ఇప్పుడు నేను సెకండ్ చెప్పేది ఏంటి? బిజినెస్. ఏం చెప్తున్నా? బిజినెస్ చెప్తున్నా. ఈ బిజినెస్ లో ప్రోడక్ట్ వాడారు, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏమంటున్నాను అంటే తగ్గించబలంగానే నేనేమన్నానంటే నా వల్ల కాదు సార్, రైట్, బట్ మీకు ఇంకొక ఆఫర్ ఇస్తాను, యూ గో ఫర్ ఐడియా, రైట్. సార్ యూ ప్లీజ్ ఒకసారి వాళ్ళని క్లాస్ కొట్టండి స్టేజ్. వాటర్ క్లాస్ చూడమాక, కూర్చోండి సార్. సో 12,000 ప్రాఫిట్ లో ఉన్న క్లియర్ పాయింట్. సో ఇప్పుడు నేను ఒక బాటిల్ అడిగారు, నేనేం చేశాను అంటే సార్ ఇది లేదు కదా, ఒక పని చేయండి, మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోండి 4+1. సో సార్ మీ పేరు? మహేష్ గారికి ఆఫర్ ఇచ్చా 4+1. మహేష్ గారు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు కంపెనీకి? 9,700. మీకేమొచ్చినాయి? నాకు వచ్చినట్టే మీకు రావాలి, అంతే, పక్కా కన్ఫర్మ్, రైట్. సో ఇప్పుడు ఎవరు స్టేజ్ ఎక్కింది? శ్రీనివాస్ రెడ్డి గారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు కంపెనీకి ఎంత పే చేశారు? మీకు ఎంత వచ్చినాయి? 5 products. అవునా? మీ పైసా మీకు వసూలు, మీ పైసా మీకు వసూలు, మీరు సేఫ్, నేను సేఫ్. నేను 4 అమ్మేశాను, బట్ నేను సేఫ్, అవునా? సో ఎప్పుడైతే రీటైల్ నుంచి బిజినెస్ ఎక్స్పాండ్ కి వెళ్ళామో, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ బిజినెస్ ఏం రాకెట్ సైన్స్ కాదు. మీరు జనాల్ని పిలవడానికి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ మిమ్మల్ని మీరే మీ మీద ఒక బ్లెండర్ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా అవదా, రైట్? ఈ ప్రోడక్ట్ వెళ్తుందా వెళ్ళదా? ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ చాక్లెట్. ఏమంటారు? ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ లైక్ చాక్లెట్. మన ప్రోడక్ట్ ఈ రోజు కిరాణా కొట్లో చాక్లెట్లు ఎమ్మినట్టు అమ్ముతున్నాం మన ప్రోడక్ట్స్. మీరు గుర్తుపెట్టుకోండి. పర్ ఆన్ యావరేజ్ మీకు తెలుసో లేదో, ఆన్ ఒక డేకి విక్టోస్ లైఫ్ సైన్సెస్ లో 3,800 మంది స్టెప్పింగ్ అవుతున్నారు. ఎంతమంది? అలాంటిగా వెజ్ అలా గ్రో అవుతున్న కంపెనీ, అండ్ కంపెనీ స్టార్ట్ అయ్యి 14 months ఇది స్ట్రైట్ అవే ఇక్కడ ఉన్న ఇదే వల్ల బుద్ధి చెప్తాను. క్లియర్ పాయింట్. బికాస్ ఆఫ్ ఈవెన్ ద సింగిల్ ప్రోడక్ట్ వాస్ నాట్ స్టెప్పింగ్ బ్యాక్. ఒక్క ప్రోడక్ట్ కూడా గుమ్మంలోకి రాలా, నీ ప్రోడక్ట్ పనిచేయలేదు అని చెప్పడానికి అలాంటి ప్రోడక్ట్ ని తీసుకొచ్చాం విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో నేను ఏం చెప్తున్నాను అంటే చూడండి, లెఫ్ట్ వన్ రైట్ వన్ నా కింద 2 బిజినెస్ ఆపర్చునిటీస్ బిల్డ్ చేశాను, రైట్. ఆయన హైదరాబాద్, ఆయన నిజామాబాద్ అనుకుందాం, రైట్. ఎవరు ఎక్కడి నుంచి అయినా చేయండి. ఎప్పుడైతే ఇద్దరిని ఆర్గనైజేషన్ చేశానో శాలరీ ఎప్పుడు వస్తుంది? శాలరీ జాబ్ లో, రైట్. సార్ జాబ్ మీన్స్ అర్థం ఏంటి చెప్పండి? జాయినింగ్స్ అదర్ బిజినెస్. వాళ్ళని బాగు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళని బాగు చేస్తున్నారు, మీరు బాగుపడేది, అవునా? ఇక్కడ ఇది ఏమైంది? బిజినెస్ ఎంటర్ప్రైజ్యూర్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ సామ్రాజ్యంలో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారు, రైట్. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారో, కంపెనీ విల్ పే యూ 1,200 ఆన్ ద ఫస్ట్ ఫ్రైడే. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ పే. ఎంత? 1,200. ఎంత సార్? 1,200. అమౌంట్ చిన్నదే, ఒకసారి క్లాప్స్ కొట్టండి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ పే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీరేమన్నా లాస్ అయ్యారా? శ్రీనివాస్ గారు మీరు లాస్ అయ్యారా? కాజా లాస్ అయ్యారా? మీ ప్రొడక్ట్స్ మీ దగ్గరే ఉన్నాయా? మీ ప్రొడక్ట్స్ మీ దగ్గరే ఉన్నాయా? You are in safe zone, right? What is your investment, sir? 9,700. Sir, what is your investment, sir? 9,000. No, zero. Particular point అర్థం చేసుకోవట్లే, right? Your investment is like a entry ticket. What is that? సినిమాకి వెళ్ళాలంటే ఏం కావాలి? టికెట్. డబ్బులు ఉన్నాయి, కుదరదు. లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలి? You need to must buy a ticket, right? టికెట్ చింపితే yes, లోపలికి పో, right? What is mean by ticket is your product. Ticket is that is for your entry, right? ఒకసారి మీరు ఎంట్రీ అయ్యారు, మీకు టికెట్ కావాలి. టికెట్ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రోడక్ట్. సో టికెట్ కొన్నారు, మీ పైసా వసూలా? అవునా? పైసా వసూలా?
సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కావాలి, సినిమాకి పంపించాం, 50 రూపాయలు 100 రూపాయలు 500 టికెట్, సినిమా అయితే చూసామంటే డబ్బులు వసూలా కదా. సో అట్లా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైసా వసూలు. రైట్, ఇద్దరితో మనం స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఆపర్చునిటీ రైట్ ఎంతమందికి ఇవ్వచ్చు, ఎంతమందికైనా ఇవ్వచ్చు. రైట్, ఇందాక మీకు చెప్పాను, జబ్బులు లేని, ప్రాబ్లమ్స్ లేని ఇల్లు గడప లేనే లేదు. మీకు ఒక విషయం చెప్పనా, డయాబెటిక్ లో వీఆర్ ఇన్ టాప్ నా, యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్. రైట్, సో ప్రతి ఒక్క దానికి వీ హ్యావ్ ఎ సొల్యూషన్. రైట్, డోంట్ ఫోకస్ ఆన్ ప్రోడక్ట్, ఫోకస్ ఆన్ బిజినెస్. ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ బై ప్రోడక్ట్, బట్ యూ నీడ్ ఎ బిజినెస్. ఎలాంటి బిజినెస్ కానీ ఇది ఎంతవరకు ఇస్తుంది అంటే, సో ఫస్ట్ యూ గెట్ ద పే అవుట్ ఆఫ్ ఫ్రైడే 1200 వస్తుంది. రైట్, ఇక్కడ నా పని అయిపోయింది, నేను ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చేసాను. రైట్, ఇప్పుడు మహేష్ గారు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్. సార్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ 50 మెంబర్స్ ఉన్నారు. రైట్, ఇప్పుడు నేను ఇచ్చినట్టు ఒక ఇద్దరికి మీరు ఆపర్చునిటీ ఇవ్వచ్చా? క్యాస్ట్ అడగల, మీ క్వాలిఫికేషన్ అడగల, మీ సర్టిఫికేట్ అడగల, మీ ఎక్స్పీరియన్స్ అడగల, వాట్ ఏంటి, నథింగ్, నేనేం అడగలేదు. రైట్, సో ఒక ఆపర్చునిటీ ఉంది, చేస్తారా అని అడిగాను. ఓకే, సో నేను ఎలా అయితే ఇచ్చానో మీరు ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. రైట్, నో టైం లిమిట్, మీరు ఎప్పుడైనా చేసుకోండి యాజ్ యూ విష్. ఓకే, సో మహేష్ గారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, నో టైం లిమిట్. మీరు ఈ రోజు చేయండి, రేపు చేయండి, ఎల్లుండి చేయండి, 10 రోజులు చేయండి. డబ్బులు కావాలంటే చేయండి, వద్దు అంటే ప్రోడక్ట్ వాడుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరికి ఆపర్చునిటీ ఇస్తే సేమ్ ఇన్వెస్ట్మెంట్. ఈయన ఎక్స్ట్రా పే చేయాలా, వీళ్ళ ఎక్స్ట్రా పే చేయాలా? ఇక్కడే ఉన్నారు అందరూ, ఈయన కానీ ఎక్స్ట్రా పే చేయాలా? చేయాల్సిన అవసరం లేదు. సో మహేష్ గారికి నాకు వచ్చినట్టు ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారు కదా. మహేష్ గారు మీ పే అవుట్ ఎంత ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే? 1200. ఎందుకు వచ్చింది? ఇద్దరికి అవకాశం ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనం మనుషుల్ని జాయిన్ చేయట్లా, మూవింగ్ ఆన్ ప్రోడక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్, నాట్ ఆన్ పీపుల్. ఇది జనాల్ని జాయిన్ చేసే బిజినెస్ అనే భ్రమలో ఉండద్దు. బేసెస్ ఆన్ కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ విల్ గివింగ్ ద మ్యాచింగ్ పేరింగ్ ఇన్కమ్. అది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను చెప్తా. రైట్, మహేష్ గారు మీ పే అవుట్ ఎంత? శ్రీనివాస్ గారు మీ పే అవుట్ ఎంత? రైట్, సో మహేష్ గారికి 1200 వచ్చింది, శ్రీనివాస్ గారికి 1200 వచ్చింది. ఈ పైన ఉంది ఎవరు? కాజాకి ఏమి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే కింద టీమ్ సైజ్ పెరుగుతుంది, కాజా తేలేదుగా, ప్రొడక్ట్ కింద సేల్ అవుతుంది. కాజా తేలేదుగా, కష్టం ఎవరిది? ఇద్దరు ఎవరు తెచ్చారు? ఈ కష్టం ఎవరిది? శ్రీనివాస్ కి కాజాకి ఇద్దరు తెలుసా? మహేష్ కి తెలుసా? మహేష్ కి కానీ కాజాకి కానీ ప్రోడక్ట్, మహేష్ కి కానీ శ్రీనివాస్ గారికి కానీ ప్రోడక్ట్ ఇచ్చేసిందా? ఈయనకి ఇచ్చేసిందా? ఈయనకి మరి ఇక్కడ నా ప్రణయం లేదు కదా, మరి నాకు రావాల్సింది ఏంటి బెనిఫిట్? టీమ్ కింద ఉన్నది కాబట్టి వస్తుంది. నాకు 1200 ఇచ్చేసిందిగా, నేను తేలేదుగా. వచ్చేసినందుకు 1200 ఇచ్చేసిందిగా. మళ్ళీ చేస్తున్నారు కదా, చేసింది మీరు కదా, చేసినప్పుడు ఇస్తారు. వచ్చింది మీకు కదా, మీకు ఇవ్వాల్సిందా? ఒప్పుకునేటట్టే క్లాస్. ఏమంటాము అంటే ఇట్స్ కాల్డ్ ప్యూర్లీ బైనరీ సిస్టమ్ అంటాం. గవర్నమెంట్ అప్రూవల్, లీగల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గెజెట్ రిలీజ్ చేసింది. రైట్, ఒక గవర్నమెంట్ లో ఒక పెద్దపాటి యుద్ధాలే జరిగినాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద. ఆ యుద్ధాలతో అట్ లాస్ట్ ఫైనల్ 2021 డిసెంబర్ 26వ తారీఖున ఒక కొత్త ఫామ్ ని రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ ఫామ్ పేరు గెజెట్. ఈ గెజెట్ ఫామ్ ప్రకారంగానే మనం ఈ ఇన్కమ్ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. రైట్, దిస్ ఈస్ పక్కా లీగల్. ఎందుకంటే మీకు సంపాదించే ప్రతి రూపాయల నుంచి ట్యాక్స్ డిటెక్ట్ అయ్యి మీ అకౌంట్ లో పడుతుంది. రైట్, సో మహేష్ గారు శ్రీనివాస్ గారు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఒక 1200, ఇక్కడి నుంచి ఒక 1200, 2400 నాకు వస్తాయి. క్లియర్ పాయింట్? లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి క్లోజ్ చేస్తాను. రైట్, మీకు ఎక్కువ టైం తీసుకోవట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజ్ చేసి ఇక్కడ ఒక బ్యూటీ ఉంది, ఆ బ్యూటీ గురించి చెప్పి క్లోజ్ చేస్తాను. రైట్, సో ఇది అనుకుందాం మహేష్ గారు, ఇది మీరే అనుకుందాం. మీరు ఒక ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారు. రైట్, సో వాట్ ఈస్ యువర్ పే అవుట్? 1200. రైట్, ఇక్కడ ప్రొడక్ట్స్, బట్ కంపెనీ ఇక్కడ బంపర్ ధమాకా ఇస్తుంది. ఆ ధమాకా ఏంటి అంటే, ఈ రోజు మీరు స్టార్ట్ చేశారు, ఆ ఇద్దరిని కూడా ఈ వీక్ లోనే ప్లాన్ చేసుకుంటే 1200 తో పాటు
3000 వర్త్ ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్ మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. అర్థమైనా? బిజినెస్ స్టార్ట్స్ వెనస్డే, క్లోజింగ్ వెనస్డే, థర్స్డే ఆడిటింగ్ జరుగుతుంది, ఫ్రైడే పేఅవుట్ జరుగుతుంది, పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెనస్డే టు వెనస్డే అంటే 1 వీక్, రైట్? సో ఈ 1 వీక్ లో ఈ రోజు నేను వచ్చి నేను ఇద్దరికి అవకాశం ఇచ్చాను. 1200తో పాటు 3000 వర్త్ ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈయన ఏబీని తీసుకొచ్చుకున్నాడు, ఈయన ఏబీ, సేమ్ 1 వీక్, సేమ్ 1 వీక్, రైట్? ఇతనికి కూడా 1200 ప్లస్ ప్రొడక్ట్, ఇతనికి కూడా 1200 ప్లస్ ప్రొడక్ట్ వస్తుంది. పైన ఉన్న మీకు 1400 తో పాటు అడిషనల్ గా 2000 రూపీస్ మళ్ళీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సైకిల్ ని మీరు సీరియస్ గా కంప్లీట్ చేసుకుంటే 8600 ఆన్ యావరేజ్ ఫస్ట్ వీక్ మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంత ఎంత సార్? 8600 రూపీస్. నేను చెప్పేది క్లియర్ గానండి, అమౌంట్ చిన్నదే, బట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత మైండ్ లో తీసుకోండి, రైట్? సో ఏం చేస్తే వస్తుంది చెప్పండి? 8200 1 వీక్ లో నో ఛాన్స్, బట్ ఇక్కడ పాసిబిలిటీ ఉందా? 100% ఉంది. ఎంతవరకు ఇస్తుంది కంపెనీ, రైట్? ఇట్లా మీరు ఎప్పటికైనా చేసుకోండి, స్లో అండ్ స్టడీ. మీరు చేసినా మీ కింద టీం చేసిన, మీరు చేసినా మీ కింద టీం చేసిన, లెఫ్ట్ 300 రైట్ 300 కానీ మ్యాచ్ అయితే, ఆన్ వీక్ లెఫ్ట్ 300 రైట్ 300 కానీ మ్యాచ్ అయితే 1200తో స్టార్ట్ అయిన మీ ఇన్కమ్, కంపెనీ విల్ పే యూ ద లాస్ట్ ఇన్కమ్ ఆఫ్ 3,60,000 సీడింగ్ ఇన్కమ్ తీసుకోండి. చెప్పండి, నాకు ఇవ్వట్లే. 3,60,000 ఆన్ యువర్ ఐడి ఆన్ వీక్. పర్ వీక్. చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమ్? చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమ్? చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమ్? వారానికి 3,60,000 అంటే ఇంటూ 4 14,00,000. చెప్పండి, ఇలాంటి ఇన్కమ్ ఎక్కడైనా ఉంటే నేను రెడీ మీతో పాటు పనిచేయడానికి రెడీ. ఇలాంటి ఇన్కమ్ ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఆన్ దట్ బేసిస్ ఇంతటి నుంచి మీకు అదే చెప్తున్నాను, విక్టోస్ ఈస్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఎంత సార్ వారానికి? 3,14,40,000 నెలకి, రైట్? ఇప్పుడు చెప్పండి, ఇలా అంటే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయితే అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 35-40 ప్లస్. ఏం చేద్దామని ఇంకా వేరేలా తీసుకోవద్దు దయచేసి. మిమ్మల్ని ఎవరిని నేను క్రిటిసైజ్ చేయను, బట్ నేనేం చేస్తున్నానంటే ప్లీజ్ టర్న్ అప్డేట్ అవ్వండి. అవుట్డేటెడ్ లో ఉన్నారు, అప్డేటెడ్ అవ్వండి, రైట్? అప్డేటెడ్ అయితే నేను చెప్తున్నాను కదా, మీరు అంతే, ఇట్స్ క్లియర్, ఇట్స్ ఓవర్, ఇట్స్ డన్. అలాంటి ఇండస్ట్రీలో ఉన్నారు, అలాంటి ప్లాట్ఫామ్ లో ఉన్నారు. జస్ట్ నేను చెప్పింది ఐడి మీద ఇన్కమ్. ఇది ఎంత? 40 lakhs. వీక్లీ ఎంత? 3,60,000. సార్ వేసుకుంటారు సండేనే కదా. మిమ్మల్ని వదిలేస్తే ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో మాకు తెలుసు. బిర్యానీ కుమ్మకుమలు ఆడుతూ ఉంటుంది బాడీకి ఇంట్లో, అవునా? సో రీటైల్ ఇన్కమ్ ఒకటి, ప్రోడక్ట్ ఎంత? ఇది 3,000 ఎంఆర్పి, బట్ మీకు పడేది ఎంత? 2,350. డిపి 2,350 ఇంక్లూడింగ్ విత్ కొరియర్, రైట్? ఒక ప్రోడక్ట్ మీరు రీటైల్ చేసుకుంటే మార్జిన్ ఎంత? ఆల్మోస్ట్ 600, రైట్? మీ ఐడి మీద మీరు ప్రోడక్ట్స్ ఎన్నైనా పెట్టుకోండి. దిస్ ఈస్ యూ, ఇది మీ ఐడి. మీరు 100 ప్రోడక్ట్స్ కాదు 1,00,000 ప్రోడక్ట్స్ పెట్టుకోండి, అమ్ముకోండి, మీ ఇష్టం, రైట్? సో యాజ్ యూ విష్. ఓకే, ఇది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏంటి? బైనారీ, అవునా? అన్లిమిటెడ్. 300 లెఫ్ట్ 300 రైట్, 3,60,000. క్లియర్ పాయింట్? దిస్ ఈస్ యువర్ సెకండ్ ఇన్కమ్. థర్డ్ ఇన్కమ్ ఏంటి? సో సింపుల్. ఈ రోజు మహేష్ గారు బిజినెస్ స్టార్ట్ చేసి, ఈ వారం మహేష్ గారు ఏం చేశారంటే బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కి ఒక ప్రోడక్ట్ కావాలని 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా, అంటే ఎన్ని వారాలు? 4 వీక్స్. వారానికి ఒక ప్రోడక్ట్, 2వ వారం 2వ ప్రోడక్ట్, 3వ వారం 3వ ప్రోడక్ట్, 4వ వారం 4 ప్రోడక్ట్లు పెట్టారు. ఆయన ఐడి మీద పెట్టుకున్నారు. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆయన ఐడి మీద ప్రోడక్ట్ పర్చేస్ చేశారు, ఇచ్చేసారు. ఎన్ని పెట్టారు అట్లా? వారానికి ఒకటి. ఎన్ని వారాలు? 5వ వారం మీరేం పెట్టద్దు. కంపెనీ విల్ గివ్ యు ద ఫ్రీ ప్రోడక్ట్. మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ ఫ్రీ. ఇదేమంటాము? కన్సల్టెన్సీ ఇన్కమ్ అంట. చేసిన పనినే చేయండి. వారానికి ఒక ప్రోడక్ట్ మీ ఐడి మీద పెట్టుకున్నారు. ఎన్ని వారాలు? 4 వారాలు. 5వ వారం ఏం పెట్టద్దు. కంపెనీ విల్ గెట్ బ్యాక్ ఆఫ్ 1 ఫ్రీ ప్రోడక్ట్. క్లియరా? సో ఇది ఒకటి, దీని కన్సల్టెన్సీ ఇన్కమ్ అంట, అవునా? అండ్
ఫోర్త్ది సో శ్రీనివాస్ గారు మీ పేరు ఇది ఈ ఐడి మీదే అవునా? శ్రీనివాస్ గారు ఏ బీని తీసుకొచ్చారు రైట్? శ్రీనివాస్ గారి పేరు పక్కన కంపెనీ అడిషనల్ గా ఒక ర్యాంక్ ఇస్తుంది. శ్రీనివాస్ గారు ఇప్పుడు కంపెనీలో ఏమయ్యారు అంటే ఏ అండ్ బి చేసినందుకు స్టార్టర్ అచీవర్ అయ్యారు. ఏ అచీవర్? మీ ఫోటో గ్రూప్ లో వస్తుంది అందంగా ఒక ఫోటో త్రూ అవుట్ ఇండియా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇనిషియల్, ఇది మూడో మన కంపెనీలో ఒక రికగ్నైజేషన్. ఓకేనా? సో స్టార్టర్ అయ్యారు. సో నెక్స్ట్ ఒక లెఫ్ట్ 5 రైట్ 5 అయింది, ఇన్సులేటర్ అయ్యారు. లెఫ్ట్ 10 రైట్ 10 అయింది. మీరు చేసిన టీం చేసిన. ఓకే, ఫ్రీలాన్సర్ అవుతుంది. ఓకే, ఫ్రీలాన్సర్ తర్వాత లెఫ్ట్ 25 రైట్ 25 అయ్యారు. రైడర్ అనే ర్యాంక్ ఇస్తుంది కంపెనీ, రైడర్. ఓకేనా? లెఫ్ట్ 50 రైట్ 50 బిల్డర్ అనే ర్యాంక్ ఇస్తుంది. లెఫ్ట్ 100 రైట్ 100 ఎక్స్పర్ట్ అనే ర్యాంక్ ఇస్తుంది. ఇక్కడ లెఫ్ట్ 250 రైట్ 250 అయ్యింది. ఎప్పటికైనా నో టైం లిమిట్, ఎప్పటికైనా టీం చేసినా మీరు చేసిన లెఫ్ట్ 250 రైట్ 250 ఎప్పుడైతే ఈ ర్యాంక్ వస్తుందో, ఎప్పుడైతే ఈ బెంచ్ మార్క్ మీరు క్రాస్ చేస్తారో కంపెనీ ఒక అటెన్షన్ ర్యాంక్ మార్క్ ఇస్తుంది. అటెన్షన్ ర్యాంక్ మార్క్ ఏంటంటే యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ రైట్? మీకు ఒక అద్భుతమైన ర్యాంక్ ఇస్తుంది లైక్ దిస్. ఆ ర్యాంక్ పేరేంటి? యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే మీకు ఎంత టీం ఉంది కదా, ఇప్పుడు ఆ టీం ని మీరు లీడ్ చేయాలి కదా. లీడ్ చేయడానికి మీకు ఒక బ్యూటిఫుల్ పిన్నింగ్ సెరమనీతో ఎంటైర్ మీ ఫ్యామిలీ ముందు ఒక గ్రేట్ ఇనాగరేషన్ చేసి కంపెనీ ఒక బ్యూటిఫుల్ పిన్నింగ్ ఇస్తుంది. ఈ పిన్నింగ్ ఇవ్వటమే కాకుండా కంపెనీ ఎప్పుడైతే మీరు ఈ ర్యాంక్ హిట్ చేస్తారో ఈ ర్యాంక్ కి వారానికి 5,000 రూపాయల బోనస్ ఇస్తుంది. ఎంత? ఎప్పుడు ఈ ఇన్కమ్ ఇదే, ఈ ఇన్కమ్ ఇదే, ఈ ఇన్కమ్ ఇదే, మళ్ళీ అడిషనల్ రైట్? ఎప్పుడైతే కెప్టెన్ ర్యాంక్ అయ్యారో 5,000 బోనస్ ఇస్తుంది. వారానికి 5,000 అంటే నెలకి ఎంత అయింది? 20,000 ఫర్ యువర్ మెయింటెనెన్స్. మీరు బండి వేసుకొని తిరుగుతారా, కార్ వేసుకొని తిరుగుతారా, దట్ ఈస్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ రైట్? అది కాకుండా లైఫ్ టైం బోనస్ ఉంటుంది, అది కాకుండా క్యాష్ రివార్డ్స్ ఉంటాయి, అది కాకుండా టూర్స్ ఉంటాయి, అది కాకుండా ట్రిప్స్ ఉంటాయి. ఇంకా అన్నీ నేను చెప్పను, ఇప్పుడు దాకా చెప్పింది చాలా ఎక్కువ. తినేస్తున్నాడు బాబు, ఇంకెప్పుడు తిరుగుతాడు అన్న ఫీలింగ్ కనిపిస్తుంది కాబట్టి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంపెనీ ఎవ్రీ 3 months ఒక ఫారెన్ ట్రిప్ ని తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్న మేమందరం, నేను సలీం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కంపెనీ స్టార్ట్ చేసిన ఫస్ట్ ట్రిప్ బ్యాంకాక్, పటాయా, థాయిలాండ్ వెళ్ళొచ్చేసాం. బ్యాంకాక్ దేనికి ఫేమస్? వదిలేదు. ఓకేనా? సో దానికి వెళ్ళేసి వచ్చేసాం రైట్. నెక్స్ట్ మలేషియా క్వాలిఫైడ్, నెక్స్ట్ దుబాయ్ క్వాలిఫైడ్. ఇంకేదన్నా వస్తే మీరు క్వాలిఫై అవ్వాలి రైట్? రెడీయా? రెడీయా? రైట్. ఇప్పుడు లాస్ట్ పాయింట్ అంటే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ప్లాన్ క్లియరా? బిజినెస్ క్లియరా? బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? వాట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ? నాట్ ఫ్రీ సార్. సో వాట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ? సార్ ఎక్కడైనా ఫ్రీ అంటే మాత్రం పరిగెత్తమాకండి, దానికి వాల్యూ ఉండదు. ఫ్రీ ఈజ్ నథింగ్ బట్ జీరో. బట్ ఇక్కడ వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ. ఏమిస్తున్నాం? బిజినెస్ ఆపర్చునిటీస్, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ రైట్? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ప్రోడక్ట్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఢిల్లీ పక్కన ఉన్న ఫరీదాబాద్ నుంచి వస్తుంది. ఓకే, మీకు ప్రోడక్ట్ కావాలంటే మీ బ్యాగ్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలి. రెడీయా? ఓకేనా? మీకు ఈ ప్రోడక్ట్ ఎక్కడ కావాలి, ఎక్కడ దొరుకుతుంది అంటే యు ఆర్ సో లక్కీయెస్ట్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు నిజంగా చెప్తున్నా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాల్సిందే. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజేషన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మీ సమక్షంలోనే కూర్చొని ఇలాగా ఎవ్రీ వీక్ సార్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ప్రోగ్రామ్ మమ్మల్ని ఎంటబడి, మమ్మల్ని నిద్రపోనికుండా మమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చి ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రోడక్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది అద్భుతంగా అంటే ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ కపుల్ అనదర్ దెన్ అవర్. మీకు ప్రోడక్ట్ కావాలి రైట్? మీరు ఆర్డర్ పెడితే కంపెనీ నుంచి రావాలి అన్నంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీకి పేమెంట్ పడితే ప్రోడక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు? ఎందుకు తీసుకోవచ్చు అంటే మేడం ఆల్రెడీ వీజోన్ హోల్డర్ మీన్స్ నథింగ్ బట్ హైదరాబాద్ వనస్థలీపురంలో ఒక విక్టోస్ లైఫ్ ఆఫీసర్స్ మేడం హౌస్ లోనే ఉంది, ఇంట్లోనే ఉంది రైట్? మీరు ఎప్పుడు ప్రోడక్ట్ కావాలంటే అప్పుడు పర్చేస్ చేయండి. క్లియర్ రైట్? ప్రోడక్ట్ వస్తుందేమో, పగిలిద్దేమో, షిప్మెంట్ అయితేమో, నో నీడ్ టు వరీ. ఎప్పుడు ప్రోడక్ట్ కావాలంటే మేడంకి కాల్ చేయండి, ప్రోడక్ట్ తీసుకోండి. మీరు మేడం ఆన్ ద స్పాట్ బిల్లింగ్ కొడతారు, ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఎవరికి కావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ మీకు శేషలత మేడం గారు అండ్ సార్. క్లియర్ పాయింట్? క్లియర్ సార్? రైట్. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఫ్రమ్ మీ. ఇప్పుడు నేను చెప్పాల్సింది నేను చెప్పాను.
ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం. మీరు ఏమైనా అడగాలి అనుకుంటే ఇంకొక 5 minutes నాతో మాట్లాడచ్చు. క్లియర్ పాయింట్? ఒక్క నిమిషం సార్. సో అంతా క్లియర్ సార్? ఆల్ క్లియర్ సార్? ఒకసారి మీకు అర్థమైతే చెప్పండి.